మిత్రులారా నమస్తే. బీహార్లో తేజస్వి యాదవ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇదిగో ముఖేష్ సహానీ మా ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇండియా కూటమి ప్రెస్ మీట్ పెట్టి సంయుక్తంగా నిన్న ప్రకటించినటువంటి మరుక్షణమే తేజస్వి యాదవ్ని ఎలా అడ్డుకోవాలి అనేటటువంటి ఒక పరమాస్త్రాన్ని బయటకు తీశాడు అపర చాణక్యుడిలా పేరు పొందినటువంటి బీజేపీ నాయకుడు హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఆ అస్త్రాన్ని తమ అనుయాయులకు, నాయకులకు అందరికీ కూడా అందించాడు. అడ్డుకోవాలి తేజస్వి యాదవ్ని, లేకపోతే అసలే సర్వేలన్నీ కూడా తేజస్వి యాదవ్కే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మొదటి ఓటు వేసేస్తున్నారు. ఎలా అడ్డుకుంటారు? ఏమిటి ఆ అస్త్రం? సాధారణంగా బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థుల మీద కమలనాథులు ప్రయోగించేటటువంటి అస్త్రం ఏమిటి ఆ అస్త్రం? దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అయితే రెండు ముక్కలు మనం అసలు లేట్ అయినప్పటికీ లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ ఇండియా కూటమి యొక్క ప్రతిపాదనలు, దాని వెనక ఉన్న రాహుల్ గాంధీ వ్యూహము, ఆ ప్రెస్ మీట్లో ఒక్కొక్కళ్ళు ఏమేమి మాట్లాడారు, రెండు ముక్కలైనా మనం చెప్పుకోవాలి. అమిత్ షా వ్యూహం దగ్గరికి వద్దాం. తేజస్వి యాదవ్ను అడ్డుకోవడానికి ఒకే ఒక్క అస్త్రం మిగిలింది అమిత్ షా దగ్గర, దాని దగ్గరికి వద్దాం. ఈ వ్యూహంలో రాహుల్ గాంధీ, మనం నిన్న మాట్లాడుకున్నాం, ఒకే ఒక్క ఫోన్ కాల్తో రాహుల్ గాంధీ మొత్తం బీహార్ రణచిత్రాన్ని అంతటినీ కూడా మార్చేశాడని చెప్పుకున్నాం కదా. అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు తగ్గింది? ఎందుకు ఆర్జేడీ ముందు తల ఉంచిందా? తన ఉనికినే నాశనం చేసుకునేటట్టు అంత ఇదిగా తగ్గిపోయిందా? ఎందుకు అనేటటువంటిది సరే ప్రత్యర్థులు ప్రచారం చేస్తారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ వ్యూహం ఒకటే. ఏమిటయ్యా అంటే, ఆయనకు బీహార్ ముఖ్యం కాదు, యూపీ ముఖ్యం కాదు, బెంగాల్ ముఖ్యం కాదు. రాహుల్ గాంధీ కొత్త కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా మనం భావించాలి. ఆయన తాత, నాయనమ్మ లేదా తండ్రి వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక సంతులన, సోషల్ బ్యాలెన్స్ ఏమిటి, ఇందులో ఉన్న కులాలు ఏమిటి, పొరలు ఏమిటి, పొరపత్యాలు ఏమిటి, అంతరాలు ఏమిటి, మతపరమైన అంతరాలు ఏమిటి, వీటిని అన్నింటినీ కూడా గమనించి ఈ దేశానికి ఒక సరైన దిశానిర్దేశం చేయాలంటే, ఈ దేశాన్ని సెక్యులర్ మార్గంలో ముందుకు నడిపించాలంటే మనం భావజాల పోరాటానికి అత్యంత ప్రాముఖ్యతని ఇవ్వాలి. అందుకనే రాహుల్ గాంధీ చాలాసార్లు నాది మనది ఐడియాలజికల్ ఫైట్, నాట్ పొలిటికల్ ఫైట్ ఫర్ పొలిటికల్ గెయిన్స్, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, మనం సుదీర్ఘమైనటువంటి ప్రయోజనాలు కోసం భావజాల పోరాటం చేయాలని రాహుల్ గాంధీ చాలాసార్లు అంటున్నాడు. సో దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మిగిలినటువంటి సెక్యులర్ వాదులకు అందరికీ కూడా ఉంది. సో ఆ భావజాలంలో భాగంగానే ఆయన బీహార్లో ఆర్జేడీకి ఎక్కువ, తనకు ఎంత వాటా కావాలో అంత, వాళ్ళకి ఏం కావాలో అంత ఇచ్చేసేయండి అని చెప్పాడు రాహుల్ గాంధీ. అలాగే గెహ్లోట్ అక్కడ తిష్ట వేసాడని చెప్పుకున్నాం కదా, నిన్న నేను మాట్లాడాను కదా. అక్కడ ఏం జరుగుతుంది, రేపు కొద్ది క్షణాల్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, ఏం ప్రకటించబోతున్నారని ముందే నేను చెప్పానుగా మీకు, మీరందరూ బాగా చూశారుగా ఆ వీడియో. ఇప్పుడు ఈ వీడియోలో మరి తేజస్విని ఎలా అడ్డుకోవాలనుకుంటున్నారో కూడా మాట్లాడుకుందాం. ఇదండి రాహుల్ గాంధీ వ్యూహం, అంత బ్రహ్మాండమైనటువంటి వ్యూహం కాబట్టి వాళ్ళు తగ్గి ఉన్నారనమాట. అందుకనే నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో గెహ్లోట్ తేజస్వి యాదవ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించాడు. అలాగే వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ముఖేష్ సహానీ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని కూడా ప్రకటించాడు. ప్రకటించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి 2-3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, తేజస్వి యాదవ్ యువకుడు, నవజవాన్ హై, और जिसका भविष्य बहुत लंबा है, जिसका भविष्य बहुत लंबी होती है, उसके साथ जनता रहती है అన్నాడు. అంటే యువకులు రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు సుదీర్ఘమైంది, అలాంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉన్న వాళ్ళకే
ప్రజల మద్దతు ఉంటుంది అని చెప్పేసి బల్లకు గుద్దినట్టు చెప్పాడు. అది ఎక్కడ బాణం తగిలిందంటే ఎన్డీఏ నాయకులకి అందరికీ తగిలింది. ముఖ్యంగా అమిత్ షాకి, ముఖ్యంగా నితీష్కి తగిలింది. నితీష్ కుమార్ ఆరోగ్యం బాగుండలేదు, వయసు పెరిగిపోయింది అనేటటువంటిది కదా. కాబట్టి మీకు ఒక వృద్ధుడు కావాలా, ఒక యువకుడు కావాలా అనేటటువంటిది. ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఉన్నాడు ఎవరు, తేజస్వి యాదవ్. ఆయన యువకుల కోసం ఏం చేస్తాడు, యువకుల ఉద్యోగాల కోసం ఏం చేస్తాడు అనేది నిరూపించుకున్నాడు. నితీష్ కుమార్ అక్కడే కంగు తిన్నాడు. అందుకనే మళ్ళీ పక్కకు జరగాల్సి వచ్చింది. నితీష్ కుమార్ వేరే వైపు చూడాల్సి వచ్చింది. సో ఆ మాట ఒకటి చెప్పాడు. ఇంకొక బాణం ఏం వేశాడంటే గెహ్లోట్, అశోక్ గెహ్లోట్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఏమన్నాడంటే ఎన్డీఏ నాయకులను, ఇదిగో మా ముఖ్యమంత్రి అభ్యర్థి, మరి మీరు చెప్పండి ఎవరో అన్నాడు. అక్కడ వాళ్ళకి పచ్చి వెలక్కాయ పడింది. చెబితే ఒకటి తంట, చెప్పకపోతే ఒక తంట. రెండు రకాలుగా కూడా అవతలి పక్షాన్ని అంటే ఎన్డీఏ పక్షాన్ని రెచ్చగొట్టడానికి గెహ్లోట్ కానీ, అటు భట్టాచార్య కానీ, ఇటు తేజస్వి కానీ అందరూ కూడా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి అంటున్నారు. ఒకవేళ వీళ్ళు రెచ్చగొట్టారని చెప్పి మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమారే అంటే వాళ్ళు బీజేపీ నాయకుని చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు అన్నట్టుగా వాళ్ళు ప్రకటించారనుకోండి మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమారే అని చెప్పి, అప్పుడేమవుతుంది, మీకు వృద్ధుడు కావాలా, యువకుడు కావాలా, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు డిప్యూటీ సీఎంగా, ఇతను కావాలా అతను కావాలా అని చెప్పేసి అందరూ కూడా వీళ్ళు అడగడానికి ఒక అవకాశం వస్తుందన్నమాట. అందుకని ఆ విధమైనటువంటి డిప్లొమాటిక్ మాట మాట్లాడాడు గెహ్లోట్. చాలా విషయం కీలకమైన విషయం అనమాట. అదే ప్రెస్ మీట్లో చాలామంది అందరు నాయకులు మాట్లాడారు. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నాయకుడు ముఖేష్ సాహ్ని ఒక మాట అన్నాడు, నా పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేశారు వీరు ఎన్డీఏ వాళ్ళు అని చెప్పేసి, విధ్వంసకర రాజకీయాలు అవన్నీ వాటి నుంచి మనం బయటపడాలని చెప్పేసి అతను మాట్లాడాడు. అతను ఒక వెనకబడినటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వాడు, చాలా ఉద్దండ నాయకుడిగా ఆ బీహార్లో వెనకబడిన కులాల్లో మంచి పేరు ఉందన్నమాట. అతనికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు. ఇంకొక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కూడా పెడతాము, అది కూడా వెనకబడిన కులాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థినే పెడతామని చెప్పి అది కూడా చెప్పారు. కానీ ఎక్కడా కాంగ్రెస్ పార్టీ మేము ఇందులో ఉంటాం అందులో ఉంటాం అని చెప్పలేదు. తగ్గింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? రాహుల్ వ్యూహంలో భాగంగానే అనమాట. తేజస్వి మాట్లాడినటువంటి మాటల్లో నాకు బాగా నచ్చినటువంటి మాటలు, మీరు ప్రెస్ మీట్లో అందరూ మాట్లాడిన మాటలు వినండి, అద్భుతంగా మాట్లాడు. తేజస్వి యాదవ్ మాత్రం బీహార్లో ప్రజలందరూ ఇలా పొట్ట చేత పట్టుకొని ఎందుకు పలాయనం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఎందుకు? ఇక్కడ అవకాశాలు లేకే కదా. కాబట్టి ఇక్కడ ఐటీ హబ్బులు రావాలి, కంపెనీలు రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని రకాల పరిశ్రమలు రావాలి. ఇక్కడ యువకులు ఇక్కడే ఉండేటట్టుగా అన్ని చర్యలు నేను తీసుకుంటాను అని చెప్పేసి తన విజన్ ఏంటో, వాళ్ళకి అసలు ఏ విజను లేదు, వాళ్ళ కార్యక్రమం లేదు. 20 సంవత్సరాలుగా ఒకవేళ నిజంగా అభివృద్ధే జరిగి ఉంటే మరి ఎందుకు ఇన్ని కోట్ల మంది బయటకు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఇంకొక మాట నాకు బాగా నచ్చింది ఏమిటంటే, నేను అవినీతిని అలాగే అపరాధాన్ని, కరప్షన్ని, క్రైమ్ని రెండింటినీ కూడా సహించను అని అన్నాడు. సహించనని చెబుతూ ఆఖరికి నా నీడ కూడా చిన్న తప్పు చేసినా నేను క్షమించను, శిక్షిస్తాను అని చెప్పి అన్నాడు. చాలా క్లియర్ కట్గా ఉన్నాడు విజన్లో, అభివృద్ధి విషయంలో క్లియర్ కట్గా ఉన్నాడు. ఏం చేస్తాను ఏమిటి అనేటటువంటిది కూడా చెప్పాడు. చాలా బాగుందన్నమాట ఆ విజన్ అనేటటువంటిది. సో ఇదంతా చూసిన తర్వాత మిత్రులారా భయం పుట్టి ఉంటుంది, ఖచ్చితంగా వణుకు పుట్టి ఉంటుంది. ప్రెస్ మీట్ ఇలా జరుగుతూనే ఉంది, ఇక్కడ ఇట్లా మాటలు జరుగుతూ ఉండగానే అక్కడ అస్త్రాలు సంధించడం ప్రారంభించారనమాట. రవిశంకర్ ప్రసాద్ బీజేపీ నాయకుడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, అస్త్రం అందింది కదా, అపర చాణక్యుడి దగ్గర నుంచి అస్త్రం అందరికీ అందేసింది. ఆయన ఏమన్నాడంటే, ఈయన జంగల్ రాజు నుంచి వచ్చాడు, తండ్రి నేరస్తుడు, ఆ తండ్రి కుమారుడు వీడు, రేపు 27వ తేదీ అక్టోబర్ 27వ తేదీన వీళ్ళ మీద ఒక క్రిమినల్ కేసు విచారణ ఉంది. అక్టోబర్ 27, ఇంకా 3 రోజుల్లోనే. చూడండి, 10 సంవత్సరాల నుంచి నిమ్మకు నీరెత్తి ఉన్న ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు యాక్టివేట్ అయిపోయాయి. చాలా కోర్టులో విచారణకు వచ్చేసింది, ఛార్జ్షీట్ వేసేసారు, ఛార్జెస్ ఫ్రేమ్ చేసేసారు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు 27వ తేదీ విచారణ జరగబోతుంది, ఏం శిక్ష పడుతుందో ఏమో తెలియదు ఏమో అని చెప్పేసి ఆయన అంటున్నారు. అందరూ కూడా అంటే ఒక నేరస్తుడిని ముఖ్యమంత్రి చేస్తారా అని. ఏమిటా నేరం తేజస్వి యాదవ్ చేసింది? తండ్రి 2004లో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదో ఎవరికో ప్రైవేట్ క్యాటరింగ్కి టెండర్లు ఇచ్చినందుకు గాను
అందుకు ప్రతిగా ఒక స్థలాన్ని పొందాడని పాట్నాలో. అది రాబరీదేవి భార్య రాబరీదేవికి, కొడుకు తేజస్వి యాదవ్కి కూడా కొంత రాశాడని చెప్పేసి ఈయన్ని కూడా మరో అక్యూజ్డ్గా పెట్టినటువంటి కేసు అనమాట. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఇతనికి మైనారిటీ కూడా తీరలేదు. సో కేసు ఎంతవరకు నిలుస్తుంది ఏమిటి అనేటటువంటిది తెలియదు. అంటే ఒకవేళ నిజంగా తండ్రి తప్పు చేసినా, మైనర్ బాలుడైన తన కొడుకు ఏదైనా రాసినా ఆ బాలుడి తప్పు ఎంత అవుతుంది ఏమిటి అనేటటువంటిది చట్టాలు ఏం చెప్తాయనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ బలమైనటువంటి ప్రత్యర్థి, అతన్ని నిలువరించడానికి మరో అవకాశం లేదు. చండప్రచండంగా ఉదయిస్తూ మన మీద పడబోతున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే ఒకటే అస్త్రం, ఐటీ, ఇన్కమ్ ట్యాక్సు, ఈడీ, సిబిఐ ఇట్లాంటివి, అవసరమైతే కోర్టులు, చట్టాలు అన్నీ వాడుకోవడం, అదొక్కటే. అంటే కేసులు తిరగదోడడం అనేటటువంటిది, కేసులు తిరగదోడి కేసుల్లో ఇరికించి అవసరమైతే అరెస్టు చేయడం, లేదా అరెస్టు భూతాన్ని చూపించడం, లేదా అతని మీద ఎన్ని నేరారోపణలు ఉన్నాయి, ఇలాంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా ఎలా ఎంచుకుంటారు చూడండి అని చెప్పి ప్రజల్ని హెచ్చరించడం అనేటటువంటిది ఒకటే ఒక అస్త్రం ఎప్పుడు కూడా ఉన్నది. కాకపోతే మిత్రులారా, అలా చాలామందిని కేసులు తిరగదోడి లేదా కేసులు వేసి చాలామంది బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుల్ని తమ వైపు లాక్కున్నారు. కానీ ఈ దేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఎప్పుడు తల దించలేదు. నేను బీజేపీ ముందు తల వగ్గను, ఆర్ఎస్ఎస్ ముందు తల వగ్గను, తల దించను, అవసరమైతే నా తల తీసుకున్నా పర్వాలేదని అలాగే నిలబడ్డాడు. అదే తండ్రి రక్తం పంచుకొని పుట్టినటువంటి తేజస్వి యాదవ్ కూడా బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి లొంగేటటువంటి వ్యక్తి కాదు. అవసరమైతే లోపల పెట్టినా సరే తన సిద్ధమే. ఇది ఇప్పుడు అసలు డ్రామా. తేజస్వి యాదవ్ గెలుస్తాడా, ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేది కాదు. అసలు ఇప్పుడు కేసులో ఇరికిస్తారా, ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది. మరి బీజేపీ అపర చాణక్యుడు తీసినటువంటి ఈ అస్త్రాన్ని ఇక నాయకులు ఈ మొత్తం ఎన్నికల ప్రచారం మొత్తం వాడతారనమాట. ఆల్రెడీ బీహార్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీ నాయకుడు సమ్రాట్ చౌదరి, ఆయన కూడా ఇదే అతని మీద ఉన్నటువంటి నేరారోపణల గురించి మాట్లాడుతున్నాడు, అతని మీద కేసు గురించి అప్పుడు అందరూ ఇప్పుడు తేజస్వి యాదవ్ కేసు గురించి మాట్లాడుతున్నారు. ఇకపోయింది తేజస్వి యాదవ్ మాట్లాడిన మాటలు, విజను, అభివృద్ధికి సంబంధించి, బీహార్ అభివృద్ధికి సంబంధించి అతను చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అతని మీద కేసు గురించి మాట్లాడుతున్నారండి. ఇదండి అమిత్ షా కానీ, మోడీ కానీ, ఇతర కమలనాథులు ఎవరైనా తమ ప్రత్యర్థులు, బలమైనటువంటి ప్రత్యర్థుల్ని అడ్డుకోవాలంటే ఉపయోగించేది ఒకటే ఒక అస్త్రము, అదే కేసులు వేయడము, కేసులు తిరగదోడము. ఇప్పుడు దీన్ని తేజస్వి యాదవ్ ఎలా ఎదుర్కొంటాడు ఏమిటి? నిజంగా వీళ్ళు ఇదే అస్త్రాన్ని ఎన్నికల్లో ప్రయోగిస్తే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ విషయంలో ప్రజలు మరి తేజస్వి యాదవ్ వైపు నిలబడతారా, లేదా ప్రచారాలకు లొంగి అవతల ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ను, అలాగే డబ్బు, అన్ని రకాలుగా ప్రలోభాలు, అన్ని రకాల ప్రయత్నాలతో పక్కాగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి వ్యతిరేక ఆంధీ తుఫాను వీచిందనుకోండి, అది మనం ఏం చెప్పలేం. అలాంటి పరిస్థితిలో కూడా, అంత తుఫాన్లో కూడా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలంటే ఏమిటి అంటే ఒకే అస్త్రం, అతని మీద కేసు. దాన్నే ఇప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీని పరిణామం ఎలా ఉంటుంది, పరిణామం లోపల పరిణామాలు ఎలా ఉంటాయి, పరిణామాల అనంతర పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ ఎన్నికల విజయాపజయాలు కాదు కానీ ఈ ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా జరిగేటటువంటి డ్రామా ఉంది, హై డ్రామా. అది ప్రతి అంకాన్ని కూడా మనం బ్రహ్మాండంగా చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. ఇది మిత్రులారా, చూద్దాం ఏం జరుగుతుందో. తేజస్వి యాదవ్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడు ఏమిటి అనేటటువంటిది. ఇండియా కూటమి మొత్తం ఐక్యంగా, సమైక్యంగా నిలబడి దీన్ని ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి. థ్యాంక్ యూ.